రాజకీయ లీడర్ల పుట్టినరోజు అంటే కార్యకర్తల ఎద్దడి చిన్నగుండది. లీడర్ల ఇంటికి పువ్వుల గుత్తులు శాలువలు పట్టుకొని వచ్చి కేకులు కట్ చేసి చేతుల్లో ఎంగా సప్పట్లు కొడతారు, సెల్ఫీలు దిగి స్టేటస్లు పెడతారు. కానీ కేటీఆర్ అందరు లీడర్ల తీరు కాదు అన్నట్టే చేసిండు. కార్యకర్తలే పార్టీకి పానం, వాళ్ళని కాపాడుకోవాలి అన్నట్టు బాధలున్న పార్టీ కార్యకర్తకు భరోసా ఇచ్చేతానికి తన ఇంటికి పోయి బర్త్డే చేసుకున్నాడు. చూసిండ్రా, కార్యకర్త బిడ్డను ఒళ్ళే కూర్చుండబెట్టుకొని కేక్ కట్ చేసి పాపకి తినిపించిండు. ఇంటోళ్ళతోని చేయి కలిపి మాట్లాడిండు. నల్లబాల్ అనే పేరున్న శశిధర్ గౌడ్ అనే అన్న కాంగ్రెస్ సర్కార్ పనితీరు మీద ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేసిండని పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. తలుపులు వలగొట్టి బూటు కాలుతుంది అనుకుంటా తినే కంచం మీద నుంచే గుంజుకొని పోయిండ్రు. ఎంగిల్ చేతులకు సంకెళ్ళేసి అరెస్ట్ చేసిండ్రు. కాంగ్రెస్ సర్కార్ ఎంత ఆగం చేసినా కేటీఆర్ అండగున్నాడు. కోర్టుల కేసులేసి బయటకు తీసుకొని వచ్చిండు. ఇగో ఇవాళ తన పుట్టినరోజు నాడు కార్యకర్తలే పార్టీకి కనురెప్పాలన్నట్టు వాళ్ళని కాపాడుకోవాలి అన్నట్టు తన ఇంటికే పోయి పుట్టినరోజు చేసుకొని శశిధర్ గౌడ్కు వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చిండు. ఎక్కడ కాంగ్రెస్ సర్కార్ అవమానం చేసిందో అక్కడనే భరోసా ఇచ్చిండు. ప్రజలకు అన్యాయం చేస్తున్న సర్కార్ మీద కొట్లాడే కార్యకర్తలకు ధైర్యం ఇచ్చిండు కేటీఆర్. అరెస్ట్ చేసినప్పుడు కొట్టలే కానీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్లి కోటింగ్ ఇద్దామని ట్రై చేశారు. బట్ నేను ఇక భయస్ పెట్టుకున్నాను. నేనేమి దొంగతనం చేయలే, మాట చేయలే. నేను సోషల్ మీడియా పొలిటికల్ కేసు ఇది. మీరు ఈ రోజు ఏం చేసినా రేపు పొద్దున జడ్జికి చెప్తా, తర్వాత ఏమవుతుంది అనేది మీకు ఇంకా అర్థమవుతుంది అని చెప్పి. ఇగో ఇట్లా కార్యకర్తలకు ఏమన్నా అయితే కాకి బల్గం తీరుగా వాలిపోతా అన్నట్టు చేసిండు కేటీఆర్. కంచం ముందు నుంచి శశిధర్ గౌడ్ అన్నని తీసుకపోతే అదే ఇంట్లో కేటీఆర్ భోజనం చేసిండు. పార్టీ అన్ని తీర్లా అండగుంటది మీకు అన్నట్టు భరోసా ఇచ్చిండు. బీఆర్ఎస్ కార్యకర్తలను గులాబీ దండును ఎవ్వరు ఏమన్నా ఊకోను అన్నట్టు చేసిండు. ఇంత మంచిగా కేటీఆర్ సాత్ ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గులాబీ దండు ఊకుంటుందా? కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అన్యాయాల, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు నిర్ణయాలను తిప్పికొట్టడానికి పనిచేస్తారు. ఏడికైతే ఆడికాయ చూసుకుందాం, ఇక కేటీఆర్ మాకు అండగా ఉంటాడు అన్నట్టు పనిచేస్తారు అని అనుకుంటున్నారట. కేటీఆర్ ఇస్తున్న ధైర్యం చూసిన కడమ పార్టీ లీడర్లు ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి కూడా జరిగితే అలవాటు అవుతుంది. హాగు అట్లా అలవాటు తీరుగా సినిమా టాకీస్ల ముంగట తొక్కిస్లాటలు కావద్దని గట్టి నిర్ణయం తీసుకున్నదట తెలంగాణ సర్కారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలైనందుకు ఎప్పటికంటే ఓ 10 మంది పోలీసులను ఎక్కువనే పెట్టింది టాకీస్ల ముంగట. ఫ్యాన్స్ అయినా పార్టీ క్యాడర్ అయినా ఎక్కువ తక్కువ ఏషాలేసి పబ్లిక్కు తిప్పల పెడితే లాఠీలకు పని కూడా చెప్పాలని సిద్ధమై వచ్చిండ్రట. ఊకునేదేలే అన్నట్టు చేయాలని భారీ బందోబస్తు పెట్టిండ్రు. అప్పుడు పుష్ప సినిమాకి వచ్చి తొక్కిస్లాటల పానాలు పోగొట్టుకున్నది కదా రేవతి అనే ఓ అక్క. హాగో అందుకే చిన్నపిల్లలని ఎత్తుకొని సినిమాకి వచ్చిన ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ను వెనుకకు పంపిండ్రు. చిన్నపిల్లలను ఎత్తుకొని సినిమాకు వచ్చుడేందమ్మా, మంది ఎక్కువైతే ఏం జరుగుతుందో తెలియదా అన్నట్టు బెదిరించి ఇంటికి బొమ్మని నిలగొట్టిండ్రట. హాగో ఎట్లా గులుక్కుంటా పోతుర్రో చూడండి. నీ సినిమా మొక్కం అంగడిపోను సంకన చిన్నపిల్లనే వేసుకొని వచ్చినావా? కొద్దిగా బుద్ధి లేదా? వారం 10 రోజులు అయితే టీవీలకే వస్తున్న సినిమా. అంతగానో ఫస్ట్ షో చూడాలనుకుంటే ఇంటికాడనే చిన్న పాపని ఎవరికన్నా అప్పచెప్పి రావాలి. అంతేగాని ఇట్లా ఎత్తుకొని వస్తే మొత్తుకునే కథ అవుతుంది అని తెలియదా? ఏం మనుషులమ్మా, కొద్దిగా కూడా ఆలోచన లేకుంటే చేస్తున్నారు అని తిడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు కూడా.